అయితే మనము మన భక్తి విశ్వాసాలను పెంపొందించుకుంటూ ఆయన మాటలను ఆయన వాక్కును మనం ధ్యానిస్తూ ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ కన్య మరియమ్మ గారు మనందరి తల్లి అయినటువంటి ఆమె మనందరి పట్ల చూపేటటువంటి ఆ ప్రేమను ఆమె యొక్క ప్రార్థన వేడుకల ద్వారా మనతో పాటు నిలబడేటటువంటి ఆ తత్వాన్ని గురించి ఆమెను కీర్తిస్తూ ఘనపరుస్తూ దేవునికి మహిమను చేకూర్చే బిడ్డలుగా మనందరం కూడా తయారయ్యేలాగా ప్రార్థించడం ప్రయాసపడదాం. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మొన్న మంగళవార్త పండుగ రోజున సోమవారం, ఇది మార్చి 25వ తారీఖు వస్తూ ఉంది ప్రతి సంవత్సరము. అయితే ఈ సంవత్సరము మన పవిత్రమైనటువంటి వారంలో ఉన్నాం కాబట్టి మంగళవార్త పండుగ సోమవారానికి మార్చడం జరిగింది. 8వ తారీఖు మార్చడం జరిగింది. కరెక్ట్గా మరియ తల్లి యొక్క గర్భము ఫలించినటువంటి రోజు మంగళవార్త పండుగ. ఆ రోజున అందరం కూడా ప్రయాణమై ఖమ్మం వెళ్తూ ఉన్నాం. ఆ సమయంలో రెడ్డి ప్రసాద్ గారికి సురేష్ గారు యొక్క ఫౌండర్ గారు ఫోన్ చేస్తూ ఉన్నారు. అప్పటికి ఫాదర్ గారి యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉండటం వల్ల అర్ధరాత్రి 2:30 గంటలకు ఫోన్ చేశారు. నేను ఫోన్ ఎత్తాను. అప్పుడు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫాదర్ గారు కూడా హైదరాబాద్ నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో ఇలా జరుగుతూ ఉంది అన్నప్పుడు ఫాదర్ గారు అప్పుడు నిద్రలో ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని బస్సు దిగిన తర్వాత 4:30-5 గంటల టైంలో ఈ విషయాన్ని ఫాదర్ గారికి తెలియపరిచాను. ఏదేమైనా తర్వాత మన గురువులందరూ కూడా వచ్చి చూశారు, ప్రార్థించారు, తెలియపరిచారు. విషయం అన్నింటినీ కూడా ఇందాక మన ప్రసాద్ ఫాదర్ గారు చెప్పిన విధంగా ఈ ప్రాంతము ఎంతో ధన్యత చేసుకుంది. ప్రత్యేకంగా ఈరోజు ఫాదర్ పియో గారి యొక్క దేవాలయంలో ఈ ప్రాంగణంలో మరొకసారి ఈ పంచగాయాలను కూడా దర్శించుకునే భాగ్యము దేవుడు మనకు కల్పించాడు. ఆనాడు ఫాదర్ పియో గారికి వచ్చినటువంటి విధంగా మనం చూడలేకపోయాము. కానీ ఈరోజు ప్రత్యేక